బాగుంటుంది. ఇంకో పప్పు ఉడకబెట్టేసుకుని పప్పు ఉడకబెట్టేసుకుని పెట్టేసుకోను. ఇదిగో చూద్దాం. నేను వెడ్నెస్డే మార్కెట్ ఇక్కడ సాగుతుందండి. వెడ్నెస్డే మార్కెట్ తెచ్చాను. మా ఇందులో దానికి అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టింది. ఇంకా ఇది ఉంది. అన్నం మేము ఇలా ఓరిస్తామండి. బిఎస్పి గుడ్డతోని దక్కన దీనికంటే ఇలా ఓరిస్తామన్నమాట అన్నం. ఇది నాకు ఈజీగా ఉంటుంది. ఇలాగా శుభ్రంగా ఓరి చేసుకుంటాం. ఇలాగా ఇంకోటండి, ఇలాగ అన్నం ఓరి చేసుకుంటే ఇది ఇంకా ఓరిసేసి చాలాసేపు అయిపోయింది. చాలాసేపు అయిపోగానే అనిపిస్తుంది, కానీ లేకపోతే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. వద్దు కదా, నాన్ వెజ్ ఇష్టం, కానీ అది నేను గురువారం కదా నాన్ వెజ్ తిన్ను. అందుకే పప్పు మామిడికాయ దుంపలు పచ్చడి చేస్తానండి. బాగుంటుంది. దుంపలు పచ్చడి అంటే దుంపలు ఉడకబెట్టేసి పచ్చిమిర్చిలు, పచ్చి ఉల్లిపాయలు, పచ్చి నూనె బాగుంటుందండి. అది విరేచనాలు గట్రా అవుతాయి కదా, అలాంటప్పుడు వచ్చేవి దాంతో వేగం కడితే కూడాను బాగా తగ్గుతాయి. మజ్జిగ తరవానన్నం వేసుకొని, మజ్జిగన్నం వేసుకొని, మజ్జిగ కాదు గింజను వేసుకొని ఆ దుంప పచ్చడితో తింటామనుకోండి, శుభ్రంగా ఈ జీర్ణశయం మొత్తం అంతా కొద్దిగా హాయి ఇస్తుంది అనమాట. మనకి హాయి ఇచ్చి ఒక 2-3 పూటలు తిన్నామనుకోండి, శుభ్రంగా క్లియర్ అయిపోద్ది అనమాట. ఇంకొక గుడ్డ తులుపుతాను.